ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి లీలా పారాయణంలో 298, 299 లీలలు చెప్పుకుందాం. 298 అరుదైన అవకాశం. గొలగముడి వాస్తవ్యుడైన మేకల వెంకట సుబ్బయ్యకు 15 సంవత్సరాల వయస్సులో జ్వరం వచ్చింది. ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. ఆ రోజు తలంతా బరువుగా ఉందని బాధపడుతున్నాడు. వాళ్ళ నాయనమ్మ చెంగమ్మ కంగారు పడిపోయి స్వామివారి దగ్గరకు తీసుకొని వెళ్ళింది. స్వామివారు మంత్రించగానే క్షణాల్లో అతని శరీరం అంతా చల్లబడింది. తలలో ఉన్న భారం అంతా కూడా తగ్గినట్లుగా అనిపించింది. 15 రోజుల నుండి అనుభవిస్తున్న బాధంతా కూడా 15 నిమిషాలలో తీసేశారు స్వామి. ఏదో తెలియని ప్రశాంతత అనుభవించాడు. వారి దగ్గర ఏదో శక్తి ఉంది, అందుకే వెంటనే తగ్గిపోయిందని అప్పటి నుంచి వెంకట సుబ్బయ్య స్వామివారికి గొప్ప భక్తుడయ్యాడు. గొలగముడిలో పంటలు పండకపోవడంతో వ్యవసాయ పనులు లేక వీళ్ల కుటుంబం కలిచేడు గ్రామం వెళ్ళి స్థిరపడ్డారు. అక్కడ మైకా గనిలో కూలి పనికి వెళ్తూ కుటుంబ జీవనం సాగిస్తున్నారు. బరిగెల నాగయ్య తురిమెళ్ల గ్రామ వాస్తవ్యుడు. స్వామివారి దగ్గరకు తరచుగా వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఒకసారి స్వామి దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా, నీకు గండం తేలివస్తుంది కదయ్యా అన్నారు స్వామి. అతను స్వామివారిని ప్రాధేయపడి, స్వామి మీరే కాపాడాలి ఎలాగైనా అని వేడుకున్నాడు. అప్పుడు అతనికి స్వామి ఆయుష్ చీటీ వ్రాయించి ఇచ్చారు. ఒకరోజు నాగయ్య మైకా గనిలో పనిచేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు కడుపులో గుణపం దిగబడింది. అది పీకితే మనిషి బ్రతికే అవకాశం లేదు. హుటాహుటిన అలాగే మద్రాసు తీసుకుని వెళ్ళారు. అక్కడ డాక్టర్ చాకచక్యంగా ఆ గుణపాన్ని తీసి వెంటనే ఆపరేషన్ చేశాడు. 3 నెలలు అతను ఆసుపత్రిలోనే ఉండి కోలుకున్నాడు. గుణపం దిగితే మనిషి బ్రతికే అవకాశం లేదు. కానీ స్వామివారి అనుగ్రహంతో అతను బ్రతికాడనమాట. తర్వాత మైన్లో కష్టమైన పనులు కాకుండా తేలికపాటి పనులు చేసే విభాగంలో అక్కడే ఉద్యోగంలో చేరాడు. అప్పుడప్పుడు స్వామివారు వచ్చి నాగయ్య పనిచేసే ఆ మైన్ దగ్గర గుండం వేసేవారు. ఆ సమయంలో నాగయ్య స్వామివారి సేవలో పాల్గొనేవాడు. అదే గనిలో పనిచేసే వెంకట సుబ్బయ్యకు నాగయ్యకు జత కుదిరింది. నాగయ్యది పెద్ద వయస్సు. వెంకట సుబ్బయ్య బంధువు కాబట్టి ఆయనతో గౌరవంగా ఉండేవాడు. ఇద్దరూ స్వామి భక్తులు కావడంతో అవకాశం దొరికినప్పుడు స్వామివారి సేవలో కలిసి పాల్గొనేవారు. కొంతకాలానికి నాగయ్యకు కుటుంబం మీద విరక్తి కలిగింది. అతనికి అక్క కూతురుతోనే వివాహం జరిగింది. కానీ పిల్లలు పుట్టలేదు. సంసారం మీద విరక్తి వచ్చి శాశ్వతంగా వచ్చేసి స్వామి దగ్గర ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. గుడ్డానికి కట్టెలు కొట్టడం, భిక్షాన్నం తీసుకురావడం, డోలీ మోయడం, స్వామివారి బండి లాగటం వంటి సేవలు చేస్తూ స్వామివారి దగ్గర ఉండిపోయాడు. స్వామివారు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంకట సుబ్బయ్య ఎద్దుల బండిలోనే వెళ్ళేవారు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలైన సిద్ధగిరి, తలుపూరు, మైకాగని, చెర్లోపల్లి, నారాయణస్వామి ఆశ్రమం మొదలైన ప్రాంతాలకు స్వామివారిని ఎక్కించుకొని తీసుకొని వెళ్ళేవాడు. స్వామివారు ఎవరి సేవను ఉచితంగా తీసుకునేవారు కారు కదా. అప్పట్లో వెంకట సుబ్బయ్యకు డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు. అయ్యా, ఆయనకు రసీదు రాసియండి అయ్యా అని తెల్ల కాగితం మీద నిండా వేలిముద్రలు వేసి, మీ జీవితానికి నాది హామీ అని అభయంగా అభయముద్రలు ప్రసాదించారు స్వామి. అది మహాప్రసాదంగా భావించి పటం కట్టించుకొని పూజించుకుంటున్నాడు. అతను ఆ తర్వాత ఎడ్లబండితో పాటు 2 ట్రాక్టర్లు కొనుగోలు చేసి మంచి రైతుగా అభివృద్ధి చెందాడు. స్వామివారి సేవ చేయడం వలన అతని కుటుంబం అంతా వృద్ధిలోకి వచ్చింది. మహనీయులకు సేవ చేస్తే అది ఊరికే పోదంటే ఇదేనేమో. స్వామివారి గని దగ్గర గుండం వేసుకుని ఉన్నప్పుడు ఒకసారి నాగయ్యను పిలిచి బహిర్భూమికి వెళ్ళాలని చెప్పారు. అక్కడే ఉన్న వెంకట సుబ్బయ్యను, మన్నవరపు వీరాస్వామిని పిలిచి డోలీలో స్వామిని తీసుకొని రమ్మని చెప్పాడు. అందరూ కలిసి గని దిబ్బ దగ్గరికి వెళ్ళారు. నాగయ్య తంగేడాకులు తెచ్చి అక్కడ పెట్టాడు. వెంకట సుబ్బయ్య, వీరాస్వామి స్వామిని మెల్లగా దింపి అక్కడ నీరు పెట్టి యువతలకు వచ్చారు. కొద్దిసేపటి తర్వాత స్వామివారు పిలిచారు. మల విసర్జన చేసిన చోట మలం కనపడకుండా స్వామి మలం మీద తంగేడాకులు కప్పారు. అక్కడంతా మంచి సువాసన వచ్చింది. మల విసర్జన చేసిన ప్రదేశంలో సువాసన రావడం ఏమిటని వీళ్ళు ఆశ్చర్యపోయారు. మలినమైన ఆహారం తింటూ
మలినమైన ఆలోచనలతో మనుగడ సాగిస్తున్న సాధారణ మనుషులకు, మహనీయులకు మలమూత్రాలలో కూడా వ్యత్యాసం ఉంటుంది. వారి భావాలు పవిత్రమైనవిగా ఉంటాయి. వారెక్కడున్నా ఏమి చేసినా అది సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ మర్మం తెలుసుకుంటారని కొంతమంది శిష్యులకు మాత్రమే సద్గురువులు ఆంతరంగిక సేవలకు అనుమతించేవారు. సత్సంకల్పంతో శరీరం తీసుకొని జన్మ తీసుకున్న కారణం చేత శరీర ధర్మ ప్రకారం ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. స్వామివారిని డోలీలో ఎత్తుకొని గని దగ్గరకు వచ్చేసరికి స్నానానికి వేడి నీరు సిద్ధంగా ఉన్నాయి. స్వామివారిని స్నానం చేయించాలంటే అది అందరితో అయ్యే పని కాదు. నీటిని బాగా కాచి మరగబెట్టిన తర్వాత ఆ నీటితో స్నానం చేయించేవారు. స్వామివారి స్నానానికి వాడే వేడి నీరు మానవ మాత్రలు ఉపయోగించలేరు, అంత వేడిగా ఉండేది. అంత వేడి నీరు సేవకులు భరించలేక చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కాళ్ళ క్రింద రాళ్లు వేసుకుని నిలబడేవారు. నీరు తమ మీద పడకుండా టవల్తో చెంబు చివరన పట్టుకొని కొద్ది కొద్దిగా తీసుకొని స్వామివారి శరీరం మీద పోస్తుంటే అద్ది అద్ది అనేవారు స్వామి. నీరు ఎంత వేడిగా ఉంటే స్వామివారు అంత ఆనందించేవారు. గుండం దగ్గర మంట వేసుకుని కూర్చున్నప్పుడు మానవ మాత్రులు ఎవరూ ఆ వేడికి అక్కడ కూర్చోలేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గుండానికి 10 అడుగుల దూరంలో కూడా బాగా వేడిగా ఉంటుంది. అలాగే వారు స్నానం చేసే నీరు కూడా చాలా వేడిగా ఉంటుంది. కానీ ఆ శరీరానికి ఆ వేడి ఎలాంటి హాని చేయలేదు. అగ్నిదేవుడు స్వామివారికి ఆప్తమిత్రుడు. సేవకులు అజాగ్రత్తగా ఉంటే ఆ నీరు పడి బొబ్బలు వచ్చిన సందర్భాలు లేకపోలేదు. అందుకే అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే స్వామివారికి స్నానం చేయించేవారు. ఆ రోజు వెంకట సుబ్బయ్యకు అరుదైన ఆ అవకాశం లభించింది. నాగయ్య స్వామివారి అనుమతి తీసుకున్నాడు. ప్రక్కనే ఉన్న అతనికి సైగ చేశాడు. వేడి నీటి చెంబుని జాగ్రత్తగా గుడ్డతో పట్టుకుని కొద్ది కొద్దిగా పోస్తున్నాడు. స్వామి అద్ది అద్ది పోయి అని ఆనందంగా అంటున్నారు. ఆ సమయంలో వెంకట సుబ్బయ్య స్వామి పాదాలు తాకి సున్నిపిండితో రుద్దాడు. ఆ దేవదేవుని శరీరం తాకే భాగ్యం కలిగింది. సాధారణంగా స్వామివారు ఎవ్వరినీ పాదాలు ముట్టనివ్వరు. ఆ రోజు అతనికి స్వామివారి శరీరం అంతా సున్నిపిండి పెట్టి రుద్దే అవకాశం దొరికింది. శుభ్రంగా స్నానం చేయించాడు. స్నానం చేయడానికి పెద్ద గంగాళం నీరు ఉపయోగించారు. అలా స్నానం చేసిన తర్వాత వారి శరీరాన్ని ఏ టవల్తోనూ తుడవలేదు. ఆ నీరు అలాగే ఆరిపోయేదాకా ఉన్నారు. ఉతికిన పంచె ఇస్తే స్వామివారే కట్టుకున్నారు. స్వామివారు నడిచే సమయంలో యవ్వనంలో ఉన్నప్పుడు ఆ ఆజానుబాహుడు పంచె చాలా అందంగా సైకిల్ కట్టుకునేవారట. వెన్నుపూసలో లోపం ఏర్పడి నడవలేని స్థితిలో ఉండటం వలన గోచి పెట్టుకుని మిగతా పంచెను నడుము చుట్టూ తిప్పుకొని కట్టుకున్నారు. వారి జీవితంలో ఎప్పుడూ కూడా ఆచ్ఛాదన తొలగిపోలేదు. వస్త్రధారణలో ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండేవారు. స్వామివారి స్నానం, వస్త్రధారణ అయిన తర్వాత తులసమ్మ స్వామివారికి రాగి అంబలిచ్చింది. స్వామివారికి సేవ చేసుకునే అవకాశం లభించడం తన అదృష్టంగా భావించాడు వెంకట సుబ్బయ్య. నిజమే, ఆ సేవకులకు పూర్వజన్మ సుకృతం వలన మాత్రమే స్వామి సేవలో పాల్గొనే సువర్ణ అవకాశం లభించింది. వెంకట సుబ్బయ్య జన్మ నిజంగా ధన్యమైంది. అవతార పురుషులైన వెంకయ్య స్వామివారి శరీరం తాకటానికి అర్హత ఉండాలి కదా. ఆ అవకాశం పొందిన అతనికి ప్రారబ్ధ కర్మలన్నీ నశించాయి. నిత్యం స్వామివారిని ఆరాధిస్తూ ఆ కుటుంబం అంతా కూడా ఊహించని విధంగా ఈనాటికి సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. 299 అంకయ్యకు వెంకయ్య అనుగ్రహం. కలిచేడు గ్రామంలో 4 మంగళ షాపులున్నాయి. అందులో గిడిగి అంకయ్య షాపు ఒకటి. ఒకరోజు మా పెద్దాయనకు క్షవరం చేయాలి, ఆయన రాలేరు, వచ్చి చేసుకోమని అంకయ్యకు నరసారెడ్డి కబురు చేశాడు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు పిలిస్తే ఇంటికి వెళ్ళి చేసి రావాలి. గడ్డం చేస్తే 20 పైసలు, క్రాప్ చేస్తే 50 పైసలు ఇచ్చేవారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే 10 రూపాయలు సంపాదించడం అంటేనే చాలా గొప్ప. అంకయ్య నరసారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఎండుగడ్డి వేసి దాని మీద తెల్ల పంచె కప్పి సిద్ధంగా ఉంది. ఎవరో ఒక పెద్ద ఆయన్ని కూర్చోబెట్టారు. ఇతను వెళ్ళి తలంతా నున్నగా గుండు చేసి గడ్డం చేశాడు. అతనికి 2 రూపాయలు ఇవ్వమని స్వామివారు చెప్పారు. ఆ రోజుల్లో ఒక మనిషికి చేస్తే 2 రూపాయలు ఇవ్వడం అంటే చాలా విశేషం. ఆ 2 రూపాయలు తీసుకుని వచ్చేశాడు. ఆ రోజు అతను 15 రూపాయల పని చేయగలిగాడు.
ఎవరి ముసలాయన? ఆయన పనిచేస్తే ఈరోజు ఇంత ఆదాయం వచ్చిందే అనుకున్నాడు. తర్వాత బరిగెల నాగయ్య ద్వారా స్వామి గురించి తెలుసుకున్నాడు. యుక్త వయసు 16 సంవత్సరాల ప్రాయం కావటంతో అతనిలో స్వామిపై అంత భక్తి కలగలేదు. ఆదాయం వచ్చిందని అభిమానం పెరిగింది. అలా స్వామివారికి 2 నెలలకి 3 నెలలకు పిలిస్తే వచ్చి చేసి వెళ్తూ ఉన్నాడు. ఒకసారి చిట్టమ్మ గారింటి దగ్గర స్వామివారు ఉన్నప్పుడు వెళ్ళి క్షవరం చేశాడు. ఆ రోజు అంకయ్య డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అక్కడ సేవకులంతా అతనికి పరిచయం అయ్యారు. ఆ విషయం అతను పెద్దగా పట్టించుకోలేదు. అతనికి కూడా ఆదాయం బాగా పెరిగింది కాబట్టి స్వామివారి దగ్గర తీసుకోకూడదని అనుకున్నాడు. స్వామివారు సాయంత్రం వరకు చూసి నాగయ్యను పిలిచి, ఆ మంగళాయన్ని పిలుచుకుని రాయ్యా, అతని రుణం ఉంచుకోకూడదు అని పిలిపించి 2 రూపాయలు ఇచ్చారు. అతను కాదనలేక తీసుకొని వెళ్ళాడు. అంకయ్యకు స్వామివారి మీద అభిమానం ఉంది, కానీ వారిని మహనీయునిగా గుర్తించలేదు. వారి దగ్గర నుండి తీసుకున్న ఆ డబ్బులు జాగ్రత్త చేసుకోలేదు. వారి శరీరం తాకడం ఎంతటి భాగ్యమో అతను గమనించలేదు. తర్వాత కాలగమనంలో అతనికి షుగరు బీపీ వచ్చినా అతని దేహం అతన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. అతను అప్పట్లో స్వామివారిని గుర్తించలేకపోయాడు, కానీ తరువాత వారి మహిమలను తెలుసుకొని ఆనాటి స్మృతులు గుర్తుకు చేసుకొని స్వామివారి శరీరాన్ని తాకటం వల్ల తన దేహం కూడా శక్తిని పొందిందని స్వామివారిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో జీవించడం ప్రారంభించాడు. కలిచేడు గ్రామంలో ఉన్నప్పుడు స్వామివారు తరచుగా సిద్ధలయ్య కొండకు వెళ్తుండేవారు. ఒకసారి స్వామివారు అక్కడున్నప్పుడు సయ్యద్ అబ్దుల్ రవూఫ్ తన కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని, అతని గురించి అడగాలని తన స్నేహితుడైన ఎద్దలపూడి రాజయ్య, కండేటి రమణయ్య తదితరులను తీసుకొని స్వామివారి దగ్గరకు వచ్చాడు. అప్పుడు స్వామివారు నాదం వాయించి, అయ్యా 3 రోజులకు వస్తుండ్లయ్యా, ఆయన పైన తిరిగే మనిషి మామూలోడు కాదు, లక్షాధికారయ్యో అన్నారు. వాళ్ళు స్వామివారి మాటలు విని, వాడు ఇంటికి వస్తే చాలే, ఇవన్నీ జరుగుతాయా అని అనుకుంటూ వెళ్ళిపోయారు. 3వ రోజు కలిచేడు రూట్లో తిరిగే ప్రైవేటు బస్సు ఓనర్ రత్నానికి ఆ పిల్లాడు నెల్లూరులో కనిపించాడు. అతన్ని చూసి, మీ నాన్న బాధపడుతున్నాడు, ఇంటికి వెళ్దాన్రా అని తీసుకొని వచ్చి రవూఫ్కు అప్పచెప్పాడు. స్వామివారు చెప్పింది జరిగిందనుకున్నాడు రవూఫ్. అప్పటి నుంచి స్వామివారంటే అతనికి గౌరవభావం కలిగింది. పెద్దయిన తర్వాత ఆ అబ్బాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ బాగా సంపాదించి విమానాల్లో ఎక్కి తిరిగాడు. ఆనాడు స్వామివారు చెప్తే రవూఫ్ స్నేహితులతో చెప్పి నవ్వుకున్నాడు. ఈనాడు స్వామివారు చెప్పింది అక్షరాల జరగడంతో ఆ కుటుంబం స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. కులమత భేదం లేదు. కనీసం కృతజ్ఞత కూడా ఆశించకుండా అనుగ్రహించడం ఒక్క వెంకయ్య స్వామివారు ఒక్కరికే చెల్లిందేమో. 1985లో అంకయ్య వాళ్ళ అమ్మ శంకరమ్మకు మెడ క్రింద వెన్నుపూస మీద ఒక గుల్ల లేచింది. అది పెద్దదై బాగా చీము పట్టి నొప్పి ఎక్కువైంది. గూడూరు తీసుకొని వెళ్ళి రమణయ్య డాక్టర్ దగ్గర చేర్పించారు. ఆయన హడావిడిగా షుగర్ చూడకుండా ఆమెకు ఆపరేషన్ చేశాడు. ఆమె గాయం మానలేదు. శంకరమ్మకు దగ్గర ఉన్న వాళ్ళ చెల్లెలు, కూతురు చూసి ఆ గాయం మానలేదని డాక్టర్ని నిలదీశారు. అప్పుడు షుగర్ చూసి, ఆమెకు షుగర్ ఉంది కాబట్టి తగ్గలేదన్నాడు డాక్టర్. అతను సరైన పద్ధతిలో ఆపరేషన్ చేయకపోవడంతోనే ఆమె పరిస్థితి విషమించింది. అక్కడ నుండి నెల్లూరు ఆసుపత్రికి మార్చారు. అప్పుడు శంకరమ్మ వెంకయ్య స్వామిని ప్రార్థించింది. స్వామి, నన్ను ఈ ప్రమాదం నుండి రక్షించు, గొలగముడి వచ్చి పల్లకీ సేవ జరిపించుకుంటాను అని మొక్కుకుంది. క్రమంగా గాయం తగ్గనారంభించింది. 2 నెలల్లో పూర్తిగా నయమైపోయింది. అప్పుడు వచ్చి ఆమె స్వామివారికి మొక్కు చెల్లించుకుంది. షుగర్మ చేసిన అంకయ్యకు వెంకయ్య స్వామివారి అనుగ్రహం పుష్కలంగా లభించింది. అతని తల్లిని కూడా ప్రమాద పరిస్థితి నుండి కాపాడారు స్వామి. ఇప్పటికీ భక్తి శ్రద్ధలతో ఆ కుటుంబం అంతా కూడా స్వామివారిని ఆరాధిస్తూ సుఖంగా జీవిస్తున్నారు. తెలిసినా తెలియకున్నా మనం విద్యుత్తుని పట్టుకుంటే అది తన శక్తిని చూపిస్తుంది కదా. అలాగే మహనీయుల శక్తి కూడా అలాంటిదే. వారికి సేవ చేసిన ఫలితం ఊరికే పోదు. వారి శరీరం తాకిన వారికి శక్తి ప్రవాహం జరుగుతుంది. అతని జీవితం ఏ అడ్డంకులు ఎదురైనా కూడా సాఫీగా సాగిపోతున్నది. స్వామివారితో ఉన్న సేవకులందరూ కూడా 80 సంవత్సరాల వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా జీవించారు. ఇది వారు పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితమే. తరువాయి లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందామా? భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ.
ఆదినారాయణ